ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడండి. మనము ఆయన వాక్యానుసారంగా ఆయన గొంతు, ఆయన స్వరం వింటున్నామా? మనము ఈ లోకంలో ఉన్నటువంటి స్వరాల వైపు పోతున్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, ప్రతి ఒక్క అన్యులతో కూడా దేవుడు ఆయన వాక్యం రూపంలో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు అండి. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు అని అంటాడు. దేవుడు దర్శన రూపంలో కూడా మనతో మాట్లాడతాడు. అయితే ప్రాముఖ్యంగా వాక్య రూపంలో మనల్ని మాట్లాడతారండి. వాక్యం వచ్చి మనకి దేవుడే మాట్లాడినట్టు ఉంటుంది. అవి మనం ఏమనుకుంటామంటే అతనికి చెప్పారు వాక్యం, లేదా ఆమెకు చెప్పింది, నాకు కాదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని మనం అతి పరిశుద్ధులమని మనం అనుకొని వాక్యానుసారంగా మనం బ్రతకమండి. కాబట్టి ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలా. మనం తప్పు చేయకపోయినా ఆ వాక్యము చెప్తుంటే అందరికీ వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గం అండి. అటు చెప్పే వారికే కాదు, వినేవారికి ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంటుంది. మనుషులు ఈ లోకంలో అన్ని విషయంలో పర్ఫెక్ట్గా ఉండలేరండి. ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటారు. అయితే మనం ఎక్కడ పడిపోతున్నాం? దేవుని మాట వినకుండా పడిపోతున్నామా? దేవుడు ప్రతి ఒక్క మానవాళికి ఆయన స్వరము వినిపించాలని, అదేవిధంగా ఆయన ఉండేటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలని, ఆయన సేవలో ముందుకు కొనసాగాలని యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆశపడుతున్నారండి. మనము దేవుని మాట వింటున్నామా లేదని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఎప్పుడైతే ఉంటుందో ఈ లోకంలో మనం ఎత్తబడే గుంపులో, అంటే మనం ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. ఈ లోకంలో మనం ఎప్పుడైతే జీవించకుండా ఈ లోకంలో పాపంలో ఉంటామో మనం విడవబడేటువంటి సంఘంగా ఉంటాం. ఈ లోకంలో విడవబడితే ఏం జరుగుతుంది? మనం చావాలనుకున్న చనిపోమండి. అప్పుడు ఎన్నో శ్రమలు. దేవుడు మన ప్రార్థనలకు అప్పుడు జవాబు ఇవ్వడు. దేవుడు ఉంటాడు కానీ అప్పుడు దేవుడు ఆయన మాట మనం వినలేదు కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన వెండండి. అప్పుడు దేవుడు కొంచెం కోపంలో ఉంటాడు. కాబట్టి ఇదే సరైన సమయం, ఇదే రక్షణ దినం కాబట్టి మనం ఆయన స్వరం వినున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీ సొత్తైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో మేము ఎవరు యేసయ్య మనుషులం కాదు, మేము నీ బిడ్డలై ఉన్నాం. నువ్వు నన్ను కన్నావయ్యా. యేసయ్య మేము మీ కోసం పని చేయాలి కానీ ఈ లోకంలో మనుషుల కోసం, అధికారుల కోసము, ఈ లోకంలో గొప్ప గొప్ప బలం ఉండేటువంటి వారు, పేరు ప్రఖ్యాతి ఉండేటువంటి, అందం చందం సున్నం ఉండేటువంటి వారి కోసం కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాలు మీ పాదాల ముందు పెడుతున్నాను. మీ వాక్యము మా పాదముకు దీపమై ఉంటుందయ్యా. మా త్రోవకు వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధాన్యపడుతున్నాం. సాతాను ప్రతి ఒక్క మానవాళిని ఎలా శోధిస్తున్నాడంటే కంటికి ఏదో అట్రాక్టివ్గా చూపించి దాని వైపు లాక్కుంటున్నాడయ్యా. మేము అలాంటి జీవితాలుగా మేము ఉండకుండా మీ సొత్తైన మీ బిడ్డలము, మీరు కన్న మీ బిడ్డలము కాబట్టి, అదేవిధంగా మీరు మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నారు. మీ ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నారు కాబట్టి మీ సొత్తుగానే మేము బ్రతకాలి. ఈ లోకంలో మాము ఎవరు మనుషుల బిడ్డలు కాదయ్యా. మేము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఉంటున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డలైతే మీ మాట వినకుండా సాతాను మాట వింటున్నారు. అలాంటి జీవితాలు తీసివేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దినకాలం తినింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.